ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం ఫీచర్ తీసుకున్నాము కాన్స్టిట్యూషన్ లోకి చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం చూడండి. సరే, ఇక్కడ ఇద్దరు పోరలు ఉన్నారు, కూర్చున్నారు ఒక బిజినెస్ ట్రేడ్ గురించి మాట్లాడడానికి. సడన్ గా కరెంట్ పోయింది. ఇదే స్టోరీ. కూర్చున్నారు అన్న కదా, అదే ఫస్ట్ పాయింట్ మనది. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ టూ హౌసెస్ ఇన్ ది పార్లమెంట్. సో ఈ ఇద్దరు టూ హౌసెస్ అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ కరెంట్ పోయిందన్న కదా, కన్కరెంట్ లిస్ట్. ఈ కరెంట్ లాజిక్ కన్కరెంట్ లిస్ట్. రెండు అయిపోయినాయి, రెండు పాయింట్. మూడోది ఏంటంటే దేనికి కూర్చున్నారు? ట్రేడ్. అదే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, ఇంటర్ కోర్స్. సో ఈ చిన్న స్టోరీ ద్వారా, ఒక దందా స్టోరీ ద్వారా ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నామో మన కాన్స్టిట్యూషన్ లో అయిపోయినాయి, అన్ని తెలుసుకున్నాం. ఇంకొకటి ఉంది, జపనీస్ కాన్స్టిట్యూషన్ కూడా చూద్దాము అడిషనల్ గా. ఇదేంటంటే జేసీబీ తెలుసు కదా, ఇట్లా క్రేన్లు ఉంటాయి, లేపుతుంటాయి అని. ఇది మనకి జేసీపీ. పి అంటే ఏం తెలుసా? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో జేసీపీ ఈజ్ అ లాజిక్. ఇక్కడ జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాము. సో ఈ చిన్న స్టోరీ అండ్ జేసీబీ ద్వారా ఆస్ట్రేలియా నుంచి జపాన్ నుంచి ఏం తీసుకున్నామో సింపుల్ గా తీసుకున్నాం.